ప్రెజెంట్ నెల్లూరులో మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటిస్తున్నారు. లైవ్ చూద్దాం. వైసీపీ అధినేత జగన్ నెల్లూరు పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. జగన్ ని చూసేందుకు భారీగా వచ్చిన జనం పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు తరలివచ్చారు. దీంతో వైసీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. అంతటితో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. అంతకుముందు నెల్లూరు జైల్లో కాకాణితో జగన్ ములాఖాత్ అయ్యారు. అటు నెల్లూరులో నల్లపురెడ్డి నివాసం దగ్గర టెన్షన్ నెలకొంది. నల్లపురెడ్డి నివాసం సమీపంలో కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దీంతో వైసీపీ శ్రేణులను పోలీసులు చెదరగొడుతున్నారు. నివాసానికి రాకుండా పోలీసులు ముళ్ల కంచె వేశారు. దీంతో రోడ్డుపై బైఠాయించి ప్రసన్నకుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నారు. జగన్ తన నివాసానికి తీసుకువెళ్లే వరకు నిరసన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చరిత్ ఫోన్ లో అందిస్తారు. చరిత్, ప్రెసెంట్ అయితే లాఠీ చార్జ్ తో చెదరగొడుతున్నారు. సో ఇప్పుడు ప్రెసెంట్ వాతావరణం కూడా అదే విధంగా ఉందా? సో ఇంకా ముందు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? థ్యాంక్ యూ రేనా. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన నెల్లూరులో ఉద్రిక్త వాతావరణానికి కల్పిస్తుందని చెప్పాలి. ఏదైతే 2 నెలలుగా రిమాండ్ లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అలాగే గత కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో జరిగినటువంటి మాజీ మంత్రి నివాసంపై దాడి జరిగింది, ప్రసన్న కుమార్ నివాసంపై. వారి ఇరువురిని పరామర్శించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరుకు వచ్చేశారు. ఇప్పుడైతే ఏదైతే ములాఖత్ సెంట్రల్ జైల్లో కాకానితో ములాఖత్ అయింది. ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి అయితే జగన్మోహన్ రెడ్డి చేరుకుంటున్నారు. అయితే ఇక్కడ కొంత స్వల్ప ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. ప్రసన్న కుమార్ రెడ్డి నివాసం వద్దకు జగన్మోహన్ రెడ్డిని చూసేందుకైతే పెద్ద ఎత్తున కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు ముందుకు దూసుకొచ్చారు. వారిని నియంత్రించేందుకు పోలీసులు కొంత పోలీసులు కొంత అత్యుత్సాహం ప్రదర్శించారు. విషయం తెలుసుకున్నటువంటి మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి అక్కడ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేశారు. ఇది సబబు కాదంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి. అయితే మాత్రం పోలీసులు అప్రమత్తమైనటువంటి పోలీసులు మరికొంత ఫోర్స్ అక్కడ తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అయితే కొంత క్లియర్ చేశారు. ఎవరైతే కార్యకర్తలు రోడ్డుపై దూసుకొచ్చి రోడ్డు ట్రాఫిక్ కానీ అలాగే ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా కొంత కార్యకర్తలను అయితే మాత్రం వెనక్కి పంపించిన పరిస్థితి ఉందని చెప్పాలి. నెల్లూరు సిటీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇటు కొన్నాయిపాలెం గేట్ లో నుంచి ఇక్కడికి
దూసుకొచ్చినటువంటి పరిస్థితి. అయితే కొండపల్లి గేట్ కి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి రూట్ ఏదైతే ఉందో అదే రూట్ కావడంతో అక్కడ ఆయనకైతే మాత్రం ఆయన వచ్చేటటువంటి ప్రాంతం కొంత క్లియర్ గా ఉండాల్సిన పరిస్థితి నేపథ్యంలో ఈ ఘటన జరిగినట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ పోలీసులు ఈ రోజు వ్యవహరించినటువంటి తీరైతే మాత్రం కొంత అత్యుత్సాహం అయితే నేను చెప్పాల్సిన పరిస్థితి ఉందని చెప్పాలి. మరికొద్ది సేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి అయితే చేరుకోబోతున్నారు. ఇక్కడ కూడా అంతా కూడా పూర్తిగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అంటే గతంలో జరిగినటువంటి ఘటనలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జరిగిన ఘటనలు ఇక్కడ మళ్ళీ రిపీట్ కాకుండా అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో నియంత్రించిన పరిస్థితి అయితే ఉంది రీనా. అండ్ అలాగే ఇక్కడ మన ప్రసన్న కుమార్ రెడ్డి నిరసన వ్యక్తం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రసన్న కుమార్ రెడ్డి కొంత నిరసన తెలియజేసినారు. ప్రసన్న కుమార్ రెడ్డిని కూడా పోలీసులు సరి చెప్పి పక్కకు తీసుకొచ్చిన పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులందరూ కూడా సంసిద్ధం అయి ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయ్యప్పగుడి సెంటర్ దాటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి స్టాచ్యూ కూడా దాటినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి ట్రంక్ రోడ్డు ఉందో ఇది చాలా బిజీ రోడ్. ఇది నెల్లూరుని పూర్తిగా కూడా నెల్లూరు ఆ రోడ్డు మీద బస్సులు కానీ ఆర్టీసీ బస్సులు అన్ని ఉంటాయి. ఆర్టీసీ బస్సులు వివిధ ప్రైవేట్ వాహనాలను అయితే మాత్రం మినీ బైపాస్ మీదకి డైవర్ట్ చేశారు. ఏదైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి నివాసం వద్దైతే మాత్రం ఇందాక ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణం అయితే ప్రస్తుతానికైతే లేదని చెప్పాలి. మరికొద్ది సేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సాధారణంగా స్వాగతం పలికేందుకైతే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తన శ్రేణులతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. అండ్ అలాగే చరిత్ర మన విజువల్స్ చూస్తుంటే భారీ ప్రజలైతే అక్కడ ఉన్నారు. సో ఇట్లాంటి టైంలో తన పర్యటన గురించి మీడియాతో మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? ఖచ్చితంగా కూడా మీడియాతో మాట్లాడడానికైతే మాత్రం అన్ని ఏర్పాటు చేశారు. మీడియా పాయింట్ కూడా ఏర్పాటు చేశారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసంలో. పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి పోలీసులు ఈ రోజు జరిగినటువంటి అత్యుత్సాహంపై కూడా జగన్మోహన్ రెడ్డి ప్రస్తావిస్తారంటూ కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఏదైతే అంటే పోలీసులు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇన్ఛార్జి ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో కొంత అత్యుత్సాహమైన పరిస్థితి. మీడియా ప్రతినిధుల పట్ల కూడా ఆయన ఆంక్షలు విధించారు. మీడియాను కూడా రెండు పార్ట్లుగా చేసి కొంతమందికి జైలు వద్దకు అనుమతించడం, మరికొంతమందికి జైలు వద్దకు అనుమతించకపోవడం కూడా కొంత భారీగా విమర్శలు అయితే ఎస్పీ దామోదర్ మీద కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఏదేమైనప్పటికీ మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా ముందైతే మాత్రం వచ్చి జరిగినటువంటి ఘటనపై అయితే మాత్రం ఖచ్చితంగా కూడా ప్రస్తావిస్తారంటూ కూడా సమాచారం అయితే ఉంది. రైట్ సరే, థ్యాంక్ యూ. కాళేశ్వరంపై కొంగుబాటుపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక రాష్ట్ర సర్కార్కు చేరింది. ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకి స్టీల్ కవర్ లో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందించారు. మార్చి 14న కాళేశ్వరం కుంగుబాటుపై కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 7 సార్లు కమిషన్ గడువు పొడిగించిన ప్రభుత్వం 2025 జులై నెలాఖరులో తుది నివేదిక ఇవ్వాలని కూడా ఆదేశించింది. విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్ ఈటలను కమిషన్ విచారించింది. మొత్తం 119 మందిని పీసీ ఘోష్ విచారించింది. 15 నెలల పాటు లోతుగా విచారణ చేసింది. 2023లో కుంగిన అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్పై ప్రశ్నించింది. ఇవాల్టితో పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగియనుండటంతో ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీకి తుది నివేదికను అందజేస్తారు. ఈ నివేదికలో ఏముంది, ఎవరిని బాధ్యులను చేయబోతున్నారు అనే దానిపై ఆసక్తి రేపుతోంది. కాళేశ్వరంపై కుంగుబాటు ఏర్పాటు చేసిన కమిషన్ నివేదికని రాష్ట్ర సర్కార్కు చేరింది. ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొజ్జాకి స్టీల్ కవర్ లో పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అందించారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. ఇటు ఇవాల్టితో పీసీ ఘోష్ కమిషన్ గడువు ముగుస్తూ ఉండడంతో ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ తుది నివేదికను అందజేశారు. సో దీని మీద ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. దీనికి సంబంధించి రాజు డీటెయిల్స్ ఏమన్నా?
ఎదురైనా కాళేశ్వరం కమిషన్ పై ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ పిసి ఘోష్ తన నివేదికను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు కొద్దిసేపటి క్రితమే బీఆర్కే భవన్ లో ఈ రిపోర్టును అందజేయడం జరిగింది. సీల్డ్ కవర్ లో ఈ రిపోర్టులను అందజేయడం జరిగింది. దాదాపు 500 పేజీలతో రిపోర్టు, అదేవిధంగా మరొక 3,000 నుంచి 4,000 పేజీల మధ్య ఉన్నటువంటి ఇతర అనుబంధ ఏదైతే రిపోర్టును కూడా ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఈ రిపోర్టును ఈ రోజు కానీ లేదంటే రేపు కానీ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అందజేయబోతా ఉన్నారు. తర్వాత దాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ లో కూడా చర్చించి రాష్ట్ర అసెంబ్లీలో కూడా చర్చించబోతా ఉన్నారు. తదుపరి చర్చించిన తర్వాత అయితే ప్రధానంగా ఈ రిపోర్ట్ లో ఏముంది అనేది మాత్రం ప్రస్తుతం ఉత్కంఠ రేపుతా ఉంది. గతంలో ఏదైతే కాళేశ్వరం నిర్మాణంలో గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలపై రిపోర్టు ఏ విధంగా తయారు చేయడం జరిగింది, అదేవిధంగా ఇటీవల ఇప్పటి వరకు కూడా 7 సార్లు కాళేశ్వరం కమిషన్ రిపోర్టును పొడిగించడం జరిగింది. అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను, మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావును, మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఇతర రాజేందర్ తో పాటు ఇతర ఏదైతే ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ సంస్థ టెక్నికల్ టీమ్ కావచ్చు, నిర్మాణ సంస్థ బాధ్యులను కావచ్చు, అదేవిధంగా ఈ యొక్క దీనికి పనిచేసినటువంటి ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శులను, గతంలో పనిచేసినటువంటి ఇంజనీర్లను, ఏదైతే టెక్నికల్ గా పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా విచారించడం జరిగింది, సుదీర్ఘంగా విచారించడం జరిగింది. అదేవిధంగా ఇటు విజిలెన్స్ రిపోర్టు, ఇటు ఎన్డీఎస్ఏ నివేదికలను బేస్ చేసుకొని ఈ రిపోర్టును జస్టిస్ పిసి ఘోష్ తయారు చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. కొద్దిసేపటి క్రితమే రిపోర్టును అయితే రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేయడం జరిగింది. ఆయన సీల్డ్ కవర్ లో బీఆర్కే భవన్ లో ఆయన రిపోర్టు తీసుకుని సెక్రటేరియట్ కు బయలుదేరి వెళ్ళడం జరిగింది. సో అది చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుకు అందజేసే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత దాన్ని వచ్చే క్యాబినెట్ లో పెట్టి చర్చించే అవకాశం మనకు కనిపిస్తోంది. అయితే ఎట్లాంటి చర్యలకు తీసుకోవాలని చెప్పి సూచించింది అనేది ఇక్కడ కీలకంగా మారిందని చెప్పేసి తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇందులో అవకతవక జరిగాయని చెప్పేసి ఇప్పటికే ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక కావచ్చు, ఇటు విజిలెన్స్ రిపోర్ట్ కానీ చూస్తే తెలుస్తా ఉంది. మరి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ లో ఏముంది, ఇందులో అవకతవకలు నిజంగానే జరిగాయా, ఒకవేళ జరిగితే సో ఎట్లాంటి చర్యలు తీసుకోవాలని సూచించింది అనే సూచనలు ఎట్లా ఉన్నాయి సో అనేది మాత్రం ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతా ఉంది. దీన్ని ప్రభుత్వం త్వరలో కేబినెట్ లో చర్చించి ఆ తర్వాత అసెంబ్లీలో ప్రవేశపెట్టి ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. రీనా. రైట్ రాజు, థ్యాంక్ యూ. కాళేశ్వరంపై కుంగుబాటుపై ఏర్పాటు చేసిన కమిషన్ నివేదిక రాష్ట్ర సర్కార్కు చేరింది. ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీ రాహుల్ బొచ్చాకి సీల్డ్ కవర్ లో పిసి ఘోష్ కమిషన్ నివేదికను అందించారు. మార్చి 14న కాళేశ్వరం కుంగుబాటుపై కమిషన్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు 7 సార్లు కమిషన్ గడువు ముగించిన ప్రభుత్వం 2025 జులై నెలాఖరులో తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ విచారణలో భాగంగా కేసీఆర్, హరీష్, ఈటలను కమిషన్ విచారించింది. మొత్తం 119 మందిని పిసి ఘోష్ విచారించింది. 15 నెలల పాటు లోతుగా విచారణ చేసింది. 2023లో కుంగిన అన్నారం, సొంతిల్లా, మేడిగడ్డ బ్యారేజ్ పై ప్రశ్నించింది. ఇవాళ్టితో పిసి ఘోష్ కమిషన్ గడువు ముగియనుండడంతో ఇరిగేషన్ శాఖ చీఫ్ సెక్రటరీకి తుది నివేదికను అందజేస్తారు. ఈ నివేదికలో ఏముంది, ఎవరిని బాధ్యులుగాను చేయబోతున్నారు అనే దానిపై కూడా ఆసక్తి రేపుతోంది. కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఇటు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు డెడ్ లైన్ పెట్టడంతో హరీష్ రావు కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటు సుప్రీం తీర్పుపై కేసీఆర్ తో హరీష్ రావు చర్చలు జరుపుతున్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదిక, బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా నేతలు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇటు బీఆర్ఎస్ నెక్స్ట్ స్టెప్ ఏ ఉండబోతుంది అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. అండ్ కేసీఆర్ అండ్ హరీష్ రావు భేటీ మీద కూడా ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి ఇప్పటి వరకు? శ్రీనా, ప్రధానంగా ఈ రోజు ఏదైతే ఇరిగేషన్ సంబంధించి గతంలో కాళేశ్వరం కమిషన్ సంబంధించి రిపోర్టును ప్రభుత్వానికి ఈ రోజు అందజేయడం జరిగింది. దీనిపై
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఆయనతో మాజీ మంత్రి హరీష్ రావు భేటీ కావడం జరిగింది. ప్రధానంగా ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ నివేదిక ప్రభుత్వానికి అందింది కాబట్టి సో దీనిపైన, అదేవిధంగా మరొక వైపు ఇటు సుప్రీంకోర్టులో సో ఈ రోజు పార్టీ ఫిరాయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సో వారిపై స్పీకర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా, దీనిలో ఎట్లాంటి జాప్యం చేయకూడదు అని చెప్పి కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సో ఈ భేటీ అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా ఈ 2 అంశాలపై చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో గతంలోనే ఈ కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. ప్రత్యక్షంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా హరీష్ రావు, అదేవిధంగా ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నటువంటి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కూడా సో కమిషన్ ముందు వేరువేరుగా హాజరు కావడం జరిగింది. సో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా అవన్నీ కూడా ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగానే ఒక పాలసీ నిర్ణయాలు తీసుకున్నామని చెప్పి కూడా ఇటు కాళేశ్వరం కమిషన్ ముందు తమ వాదనలను అయితే వెల్లడించడం జరిగింది. సో తాజాగా సో ఈ రోజు ఏదైతే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించారో అందులో సో ఎవరిని బాధ్యులు చేస్తూ ఈ రిపోర్ట్ తయారు చేశారు అనేది దానిపై ఒక ఉత్కంఠ కొనసాగుతా ఉంది. దీనిపై సో ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్లే ఆలోచన ఉంది, సో అప్పుడు బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా హరీష్ రావుతో కేసీఆర్ చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. కాళేశ్వరం కమిషన్ రిపోర్టు విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది అనే దానిపై కూడా కులంకషంగా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీంతో పాటు పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల అంశంపై కూడా సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది కాబట్టి సో ఇది ఇటు ప్రభుత్వానికి చెంపపెట్టు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి గతంలోనే స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు, తాత్సారం చేశారు, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదు. మేము సుప్రీంకోర్టుకు వెళ్లిన తర్వాతనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే వీళ్ళు ఆ ఎమ్మెల్యేలకు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత సో ఇవన్నీ కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. కానీ అనర్హత విషయంలో సుప్రీం కోర్టుకు ఆశ్రయించే వరకు ఎట్లా నిర్ణయం తీసుకోవాలి, దీనిపై కూడా సో వీరిద్దరి మధ్య భేటీలో చర్చకు వస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో ఫర్దర్ గా ఏం చేయాలి అనే దానిపై కూడా చర్చిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఆగస్టు 8వ తేదీన కరీంనగర్ వేదికగా బీసీ గర్జన సభపై కూడా ఈ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రీనా. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన 2008 మలేగావ్ బాంబు పేలుడు కేసులో ముంబై ఎన్ఐఏ కోర్టు తీర్పు వెల్లడించింది. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు తుది తీర్పునిచ్చింది. 7 నిందితులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. నిందితులకు వ్యతిరేకంగా ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. ప్రజ్ఞా సింగ్, కల్నల్ ప్రసాద్ పురోహిత్, మేజర్ రమేష్ ఉపాధ్యాయ నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. 2008 సెప్టెంబర్ 29న రంజాన్ నెలలో నవరాత్రి పండుగ సందర్భంగా మహారాష్ట్రలోని మలేగావ్ లో ఒక మసీదు సమీపంలో నిలిపి ఉంచిన మోటార్ సైకిల్ కు అమర్చిన బాంబు పేలింది. ఈ దారుణ ఘటనలో 6 మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. 2016లో ఎన్ఐఏ దాఖలు చేసిన ఛార్జీ షీట్ లో ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ తో సహా కొందరు నిందితులకు సంబంధించి సాక్ష్యాధారాలు లేవని పేర్కొంటూ క్లీన్ చీట్ ఇచ్చింది. అయినప్పటికీ కోర్టు ఆమెపై విచారణ కొనసాగించాలని కూడా ఆదేశించింది. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. పవన్. మహారాష్ట్రలోని మలగావ్ ఒక మసీదు ప్రాంతంలో జరిగిన బ్లాస్టింగ్ సంబంధించి ఎన్ఐఏ కోర్టు తీర్పు కూడా వెలువరించింది. 17 సంవత్సరాల తర్వాత యొక్క సుదీర్ఘ విచారణ అనంతరం కూడా ఈ కేసులో నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ఈ యొక్క కేసుకు సంబంధించి విచారణ 17 సంవత్సరాల పాటు కూడా కొనసాగిన నేపథ్యంలో నిందితుల తరఫున ఎలాంటి సాక్ష్యాధారాలు ఎన్ఐఏ చూపించిన నేపథ్యంలో ఎన్ఐఏ కోర్టు కూడా నిందితులను నిర్దోషిగా ప్రకటిస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ కి సంబంధించిన నేపథ్యంలో 6 చనిపోగా 100 మందికి పైగా కూడా గాయపడ్డారు. గాయపడిన నేపథ్యంలో 2016 సంవత్సరంలో ఎన్ఐఏ యొక్క ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ ప్రజ్ఞా సింగ్ తో పాటు మిగతా సంబంధించిన నిందితులను కూడా పూర్తిగా నిర్దేశిస్తూ ప్రకటిస్తూ ఈ యొక్క కోర్టు కూడా ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ కేసులో అరెస్ట్ అవ్వడంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్ఐఏ కావాలని తమను ఇరికించిందని, ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు లేకున్నా కూడా కావాలని ఎన్ఐఏ అధికారులు తమను అరెస్ట్ చేశారని చెప్పి కూడా గతంలో ఈ యొక్క వాదనలు కూడా వినిపించారు. వాదనలు వినిపించిన నేపథ్యంలో ఎక్కడా కూడా వీరికి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సాక్ష్యాధారాలు చూపించిన నేపథ్యంలో ఎన్ఐఏ కోర్టు ఈ యొక్క కీలకమైన నిర్ణయం కూడా తీసుకుంది. నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మరికొద్ది సేపట్లో మలగావ్ జైలు నుంచి కూడా ఈ యొక్క నిందితులు కూడా విడుదల కానున్నారు.
రైట్ పవన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. రైట్, ప్రస్తుతం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. న్యాయ వ్యవస్థను కూడా శాసించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తీరుని సమాజం అంతా కూడా సభ్య సమాజం అంతా కూడా చూసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను. వారు ఆ రోజు ఉపన్యాసం చూసి ఆశ్చర్యపోయినారు. కోర్టులో కేసు ఉండంగా, అనర్హత పిటిషన్లో పెండింగ్ ఉండంగా వారిని ఇలా ఎలక్షన్స్ వస్తాయని వారి కోర్టు తీర్పునే కేసు పెండింగ్ ఉండంగా కూడా ఎలా ఎన్నికలు వస్తాయని చెప్పి, అంటే న్యాయ వ్యవస్థనే శాసించే విధంగా, న్యాయ వ్యవస్థనే ప్రశ్నించే విధంగా, న్యాయ వ్యవస్థనే అవమానించే విధంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల్ని సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిన సంగతిని ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. గతంలో పట్టింది, ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ముఖ్యమంత్రి గారు అన్న మాటల్ని తప్పుపట్టింది. మేము పదే పదే మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారి యొక్క మాట తీరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యవహార శైలి, ఇది రాష్ట్ర ప్రతిష్టని మంట కలిపే విధంగా ఉంది అని చెప్తా ఉన్నాము. దానికి ఒక ఉదాహరణ, ముఖ్యమంత్రి గారు హోదా తగ్గట్టు వ్యవహరిస్తలేడని చెప్పి పదే పదే డే 1 నుంచి ఈరోజు దగ్గర 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈరోజు మళ్ళీ ఆ ఒక పదవికి మచ్చ తెచ్చే విధంగా, ముఖ్యమంత్రి పదవి యొక్క ఇమేజ్ని పూర్తిగా మంటగలిపే విధంగా, అప్రతిష్ట పాలు చేసే విధంగా మాట్లాడిన మాటలని ఈరోజు సుప్రీంకోర్టు కూడా తప్పుపట్టిందంటే ఏ రకంగా మరి ముఖ్యమంత్రి గారి వ్యవహార శీలి ఉందో, మాట తీరుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. వారు ఒకటే అనుకుంటున్నారు, వారు జాక్పాట్ సీఎం, లాటరీ పెట్టినాడు, ఎట్లొచ్చిండో అందరికీ తెలుసు. వారి పార్టీ ఎమ్మెల్యేలు, వాళ్ళ పార్టీ నాయకులు చెప్పినారు. అన్ని వ్యవస్థలు, ముఖ్యమంత్రి అయిపోతే అన్ని వ్యవస్థలు తన గుప్పెట్లో ఉంటే ఒక ఊహలో ఉన్నాడు ఆయన ప్రజాస్వామ్య వ్యవస్థలు ఉన్నట్టు అనుకుంటలేడు. ముఖ్యమంత్రి అంటే ఒక రాజరిక వ్యవస్థలో ఒక రాజులా వివరిస్తా ఉన్నాడు. ఏదైనా ఎట్లయితేనే ఒక ధోరణితో, ఒక అహంకార ధోరణితో, అధికార మదంతో మాట్లాడిన మాటలు అనేక ఉన్నాయి. దాంట్లో ఈ యొక్క 10 మంది ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు ఎలా వస్తాయని చెప్పేసి అసెంబ్లీలో ప్రశ్నించే సంగతి మరి గుర్తు చేస్తా ఉన్నాను. కాబట్టి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈరోజు ఇట్లాగైనా ఎలా అయినా ఖచ్చితంగా 3 నెలలు అనర్హత వేయాల్సిందే. స్పీకర్ గారికి స్పష్టంగా డైరెక్షన్స్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కానీ ముఖ్యమంత్రి గారికి నేను హెచ్చరిస్తున్నా, ఈ యొక్క శాసన వ్యవస్థ యొక్క గౌరవం కాపాడు. మీ యొక్క పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి మీ జాతీయ పార్టీ, మీ యొక్క పార్టీ ఫ్లోర్ లీడర్ అంటే రాహుల్ గాంధీ గారే ఎవరైతే పార్టీ ఫిరాయిస్తే తక్షణం వాళ్ళని 60 రోజులు ప్రకటించాలని చెప్పేసి వారి యొక్క 5 న్యాయ సూత్రాలు ఏదైతే 5 న్యాయం ఉన్నదో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టారో దాంట్లో ఒక సూత్రమే ఈ యొక్క ఫిరాయింపు